వెల్కమ్ టు హుజరాబాద్ సమ్మేల్ యాక్స్ అండి. అందరైతే సపోర్ట్ చేసి సర్ప్రైజ్ నాటుకోడి పులుసు చూసారా, అల్లం తగ్గట్టే వేసాను. మేమైతే 2 నాటుకోడులు తీసుకున్నాం. ఇక కారం అయితే గ్లాస్ వేసిన మంచి రెడ్ కారం, మంచిగా నాటుకోడి పులుసు సామిరంగా కారం రెడ్గా ఉంటే నా సామిరంగా ఏమన్నా ఉంటుందా. ఇక చూసారా, ఇక ఒక కోడైతే గుడ్లు పెట్టే కోడి కోసాము, అందుకే గుడ్లు ఉన్నాయి. అంటే ఇక 2 కోళ్ళు అన్నట్టు 2 కోళ్ళని తీసుకున్న నాటుకోడి అన్నట్టుగా కొత్తిమీర, ఇక ఉప్పు అన్నీ వేసాను. చూసారా, నాటుకోడి సింపుల్ రెసిపీతో ఎలా వండానంటే మీరు చూడండి. మీ అందరైతే చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరైతే హుజరాబాద్ సమ్మేల్ యాక్స్ ఎంతమంది చూస్తారో అందరు లైక్, షేర్, సపోర్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఇప్పుడైతే ఈ నాటుకోడి కూర ఎంత టేస్ట్ ఉంటుంది, పులుసు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కదా. మీరైతే ఫుల్ వీడియో పెట్టక్క అంటారు, ఫుల్ వీడియో అయితే అసలు చూస్తలేరు. లెగ్ పీసులు చూసారా ఫ్రెండ్స్, లెగ్గులు అయితే 2 మస్తు వావ్. 2 కాబట్టి 2 కోళ్ళు కోసినా కాబట్టి 4 లెగ్ పీసులు కోసాడు మా బాబు. అయితే చాలా మంచిగా గిలాసడు వేసిన కారం మంచిగా బాగుంటది. కారం అయితే రెడ్గా పట్టి మన ఇంట్లో పట్టించిన కారపొడి కాబట్టి చాలా టేస్ట్ అంటే టేస్ట్గా ఉంటుంది. నేను ఏమేమి వేసినా ఎట్లా వేసిందని మీరు అందరైతే చూసారు కదా ఫ్రెండ్స్. కొద్దిగా సపోర్ట్ చేసి వీడియో మొత్తం క్లిప్ చేయకుండా చూడండి. వీడియో క్లిప్ చేయకుండా చూడండి. 4 లెగ్ పీసులు చూసారా, 2 కోళ్ళు, ఒకటి చిన్న పుంజు, ఒకటి పెట్ట కోడి, 2 కోసామన్నట్టు 2 కోళ్ళు. ఇక చూసారా, ఇలా ఉంటది అన్నట్టు నాటుకోడి సామిరంగా తింటే. దీంట్లోకు నాటుకోడి పులుసులో ఇడ్లీ కూడా పెట్టుకొని తింటే మస్తు వావ్ సూపర్ ఉంటది. మంచిగా మన రాయి సంగడ ఉండాలి ఇలాగనే, ఓపిక లేక నేను చేయలేదు. నాటుకోడి పులుసు రాయి సంగడ ఫేవరెట్ తెలంగాణ స్టైల్. ఇక చూసారా, ఆయిల్ పోసి పచ్చిమిర్చి అయితే వేసాను. చూసారా ఫ్రెండ్స్, ఉల్లిగడ్డలు వేసాను. వావ్, ఇక గ్రేవీ. మా ఇంట్లోనైతే నాటుకోడి పులుసు ఎప్పుడు కావాలి. టమాటా కూడా 2 తీసుకున్నా నేను. టమాటా వేస్తే మనం టమాటా ఉల్లిగడ్డ వేస్తే గ్రేవీ మంచిగా వస్తుంది. మీరైతే నాది ఏదైనా వాయిస్ మిస్టేక్ అయినా కొద్దిగా అడ్జస్ట్ కాండి, ఎందుకంటే ఒక పసుపు వేసాను. ఉల్లిగడ్డలు డీప్ ఫ్రై అయిపోయాక చికెన్ కర్రీ మంచిగా అన్ని మంచిగా కారం, ఉప్పు అన్ని పట్టించేసాను కదా. మస్తుగా మంచిగా 1/2 గంట పట్టిస్తే, ఎందుకంటే ముక్కకు మంచిగా ఉప్పు కారం మంచిగా పట్టుతుంది అన్నట్టు. పట్టి మనం ముక్క తింటే కూడా ఉప్పు కారం పట్టి మంచి టేస్ట్గా వస్తుంది. ఇక చూసారా, ఉల్లిగడ్డలు అయితే మంచిగా డీప్ ఫ్రై అయిపోయినాయి. డీప్ ఫ్రై అయినాక మనం అప్పుడు చికెన్ వేసుకోవాలి. ఉల్లిగడ్డ కొద్దిగా మంచిగా గోలాలి కదా. గోల్తే గ్రేవీ అనేది చాలా చక్కగా వస్తుంది అన్నట్టు. మీరందరైతే హుజరాబాద్ సమ్మేల్ యాక్స్ అయితే సపోర్ట్ చేయండి. వేస్తున్నాను, లెగ్ పీస్లే ఫస్ట్ వేసాను. చూసారా, రెడ్గా కారం అయితే బాగా కనబడుతుంది కదా. పులుసు కూడా రెడ్గా గ్రేవీగా వస్తుంది. పులుసు కూడా మంచిగా టేస్ట్ అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీ అందరైతే హుజరాబాద్ సమ్మేల్ యాక్స్ అయితే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలా అయినాక మంచిగా ఇది కూడా కొద్దిగా డీప్ ఫ్రై కావాలి ఆయిల్లో. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి డీప్ ఫ్రై అయిపోయినాక ఇప్పుడు చికెన్ వేసాం కదా, ఈ నాటుకోడి కూర వేసాం కదా. చూసారా ఎంత మంచిగా ఇట్లా మంచిగా గ్రేవీగా కావాలన్నట్టు. గ్రేవీ బాగుంటది. నాటుకోడి పులుసులో వాటర్ వేయాలి. కొద్దిగా కుక్ అయినాక వాటర్ వేస్తా అన్నట్టు. కొద్దిగా కుక్ కావాలి. చికెన్ కుక్ అయినాక మనం వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. మంచిగా ఉప్పు కారం వేసినాం కాబట్టి ఇప్పుడు నూనెలో కూడా డీప్ ఫ్రై అయితే నేనైతే కుక్కర్లో వేస్తున్నా. మంచిగా ఒక 8 విజిల్ వచ్చేటట్టు ఉంచాలి, ఎందుకంటే నాటుకోడి తొందరగా ఉడకదు కదా. నేనైతే 8 విజిల్లు తీస్తాను. ఎప్పుడు కానీ అలా చేస్తా, కానీ మంచిగా ఉడుకుతుంది 8 విజిల్లు తీస్తే. పిల్లలు కూడా చక్కగా తింటారు కదా, అందుకనే నేనైతే ఇలా చేస్తాను. మీరైతే హుజరాబాద్ సమ్మేల్ యాక్స్ ఛానల్ అయితే వీడియో అయితే బాగా తక్కువనే పెట్టాను. వీడియో అయితే క్లిప్ చేయకుండా చూడండి. మీరైతే క్లిప్ చేయొద్దు, అసలే చూడండి. వీడియో మొత్తం చూడాలని కోరుకుంటున్నా. మీ అందరైతే వీడియోకి సపోర్ట్ చేసి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నా. కొత్త వాటర్ అయితే వేస్తున్నా, దాన్ని సరిపోని వాటర్ అయితే వేసాను. ఇప్పుడైతే విజిల్ పెట్టేస్తా. ఇక కుక్కర్కి విజిల్ పెట్టి విజిల్ వచ్చినాక ఎలా ఉందనేది మీకు చూపెడతాను. చూసారా, పులుసు అయితే ఎలా ఉందో మీరు చూడండి. మీరు అందరైతే హుజరాబాద్ సమ్మేల్ యాక్స్ అయితే కొద్దిగా సపోర్ట్ చేయండి. కుక్కర్ అయితే పెడుతున్నాను. విజిల్ వచ్చినాక మసాలా కొత్తిమీర వేసి దింపుతా. విజిల్ తీసిన ఇక చూసారా, గరం మసాలా వేస్తున్నా. ఇప్పుడైతే గరం మసాలా వేసి మంచిగా టేస్ట్ ఎంత బాగున్నది చూసారా. గ్రేవీ అయితే ఎంత చక్కగా ఉన్నది. నాటుకోడి పులుసు అయితే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.
మీరందరైతే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. చూసారా ఎంత బాగా వచ్చిందో. గ్రేవీ ఇలానే ఉండాలి పులుసు, ఎందుకంటే కొంచెం బాగుంటుంది పులుసు. ఇక కొత్తిమీర కూడా వేస్తున్నా. ఇక టేస్ట్ అయితే వావ్ ఏమన్నా ఉందాక సూపర్ టేస్ట్, సూపర్ చాలా బాగుంది. మీకైతే నాటుకోడి పులుసు ఎంతమందికి ఇష్టమో మరి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫుల్ వీడియో అయితే మొత్తం క్లిప్ చేయకుండా చూడండి. లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అందరికి షేర్ అవుతుంది. లైక్ కొట్టండి. స్క్రీన్ పైన అయితే డబుల్ టచ్ ఇవ్వండి, ఎందుకంటే అదే లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అందరికి షేర్ అవుతుంది. మీరైతే చూడాలని కోరుకుంటున్నా. వీడియో అయితే క్లిక్ చేయకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరందరైతే చూసి లైక్ షేర్ సపోర్ట్. హుజరాబాద్ సమయ లాక్స్ ఛానల్ అయితే ఎంతమంది చూస్తారో అంతమంది లైక్ అయితే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకోసం అయితే ఇక చట్నీ పచ్చళ్ళు పెట్టు అక్క అన్నారు కదా, చట్నీ పచ్చళ్ళు కూడా పెడతా. ఓకేనా, వీడియో నేస్తే లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ వెళ్దాం. మరొక